హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరు అన్నాను 143 గాయస్. ఈ మధ్యన అయితే మస్తు ఫేమస్ అవుతుంది ఏ యాప్ అంటే గిబ్లీ స్టైల్. ఈ యాప్ అయితే మస్తు ఫేమస్ అవుతుంది. అందరైతే కార్టూన్ పిక్చర్స్ అయితే వేసుకుంటున్నారు కదా, మీ ఫొటోస్ పెట్టి ఆ పిక్చర్ అయితే అట్లా. సో గాయస్, ఇవ్వాలైతే అదైతే వేయకుర్రి, ఎందుకంటే యాప్ మొత్తం ఫ్రాడ్, అది ఫ్రాడ్ యాప్ అది. సో గాయస్, అదైతే ఇవ్వాలి చేసుకోకూరి ఫొటోస్. ఆ ఫొటోస్ వేసుకుంటే ఏటా మీకు ఏమవుతుందో ఏటా నేను చెప్తాను, ఇన్నూర్రి. సో గాయస్, ఇప్పుడు ఆ ఫొటోస్ అయితే మీరు అయితే పెట్టి సేవ్ చేసి ఇట్లా బొమ్మ తీరు అయితే వస్తున్నాయి ఆ ఫొటోస్. సో అవి అయితే ఎవ్వరు చేసుకోకూడదు, ఎందుకంటే మీ ఒరిజినల్ ఫోటోలు తీసుకొని దేనికైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మస్తు అవుతున్నాయి అవి సోషల్ మీడియాలో, మొత్తం ఇట్లా గలీజ్ చేసుడు కానీ అట్లా అవుతున్నాయి. సో గాయస్, ఈ యాప్ అయితే ఫ్రాడ్, బీ అలర్ట్. అందరూ అయితే చాలామంది చేస్తుండ్రు, అందుకే నేను ఇంకటే చెప్తున్నాను. అందరైతే ఇది చేసుకుంటున్నారు ఈ మధ్య. ఒక 10-15 డేస్ నుంచి అయితే చాలా అయిపోయింది ఇది. సో గాయస్, నేను అందుకనే ఇట్లా వీడియో పెట్టి చెప్పాల్సి వస్తుంది మీకు. ఈ యాప్ మొత్తం ఫ్రాడ్ ఇట్లా, ఎందుకంటే మధ్యాహ్నం అయితే చాలా అవుతున్నాయి ఇట్లా ఫ్రాడ్ గేమ్స్, యాప్స్ అనుకుంటా గిట. ఇది గిట ఫ్రాడే, ఎందుకంటే ఇక్కడ పిక్చర్స్ గిట వేస్తున్నారు చూడండి మీరు. ఈ కార్టూన్ పిక్చర్స్ అయితే మీకు వస్తున్నాయి కదా మీ ఫొటోస్ పెడితే, అందుకనే ఈ కార్టూన్ పిక్చర్స్ వస్తున్నాయని అయితే అందరు వేసుకొని దానికి ట్రాన్స్లేట్ చేసి పెట్టుకుంటున్నారు. సో గాయస్, అందరికైతే నేను ఒక్కటే మాట చెప్తున్నాను, అందుకే ఈ గేమ్ అయితే గేమ్ అంటారు సారీ, ఈ పిక్చర్స్ అయితే ఎవ్వరు పెట్టుకోకూర్రి, ఇంకా గేమ్స్ ఇటు ఎవ్వరు ఆడుకోకూర్రి, మీ పైసలు ఒరగొట్టకోకూర్రి. సో గాయస్, అందుకే నేను మీకు ఇన్ఫర్మేషన్ తేవాలని మీ ముంగలికి వచ్చేసిన గిబ్లీ ఆర్ట్ దీని పేరు అయితే. సో గాయస్, అందుకే ఎవ్వరు అయితే డౌన్లోడ్ చేసుకోకూర్రి. ఇంకా చాలామంది అయితే చేసుకోమని వెయిట్ చేస్తున్నట్టున్నారు. అది ఇంకా జర ప్రాబ్లంలో పడ్డది యాప్, అందుకని ఎవ్వరు చేసుకోకూర్రి. చేసుకున్న వాళ్ళకి గిట్ట ఫొటోస్ డిలీట్ చేసేసారు, అవి మొత్తం యాప్ గిట్ట అంతా డిలీట్ చేసేసి రిమూవ్ చేసేసారు. సో గాయస్, అందుకే మీ ముంగలికి అయితే నేను న్యూస్ అయితే తెచ్చేసినాను. ఇదైతే నియర్లీ 10 డేస్ నుంచి అయితే చాలా వైరల్ అవుతుంది, అది మీకు తెలుసు నాకు తెలుసు. గిబ్లీ స్టైల్ అనేది అయితే ఈ యాప్ ఉంది. అందరైతే ఇది మనకి ఇన్స్టాగ్రామ్లో ఇట్లా షార్ట్స్లో వస్తున్నాయి కదా, షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇట్లా ఈ యాప్లోకి ఇట్లా చేసుకోవచ్చు అనే వారికి ముందేమో ఇది మనీ ఉంటుండే, ముందు మనీ పెట్టి వేయాల్సి వస్తుండే. సో గాయస్, ఇంక ఇప్పుడు ఏమైందంటే ఫ్రీ ఉండదు కదా, ఇది ఫ్రీ ఉండే వారికి అయితే అందరైతే దబ్బా ఫ్రీ ఉంది కదా అని చేసుకుంటుండ్రు. అందుకనే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ గిట్ట చెప్తున్నారు ఇట్లా చేసుకోర్రి అది దాన్ని. అందుకే మీ ముంగల్కి నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్న, అందుకే ఇన్ఫర్మేషన్ గిట్ట మీ ముంగల్కి అయితే ఇచ్చేసినాను. సో గాయస్, అందుకే ఎవ్వరైతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోకూర్రి. ఈ యాప్లోనే అయితే పిక్చర్స్ ఇవన్నీ అనేటివి అయితే చేయకూర్రి, ఇవన్నీ అనవసరమైన పనులు ఇవి. సో గాయస్, అందుకే ఎవ్వరు చేసుకోకూర్రి. చాలామంది అయితే ఇట్లా, ఎందుకంటే ఇట్లా అయినవచ్చు కొంచెము, నాకు గిట్ట అంత తెలియదు కానీ ఇట్లా ఫొటోస్ ఇట్లా లీక్ కావైతే అయినాయవచ్చు. అందుకనే మనకైతే ఆడకూడదని ఇప్పుడైతే చెప్తూనే ఉన్నారు అందరూ. సో గాయస్, అందుకనే ఇలా గేమ్స్ ఇటు ఉంటాయి. ఇంకొకటి మీకు చెప్పాలనుకున్నా, గేమ్స్ ఇటు ఉంటాయి ఇలా గేమ్స్. ఈ యాపే అసలు ఆడుకోకూడదు, ఎందుకంటే ఈ యాప్లో ఈ పిక్చర్స్ వేసుకోవచ్చు అని అయితే అందరైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారు కదా. ఈ యాపే డౌన్లోడ్ చేసుకోకూడదు, అసలు ఉన్నా కానీ రిమూవ్ చేసేవారు. ఇప్పటి నుంచి అయితే వేయకూడదు. ముందు వేసిన గిట్ట ఫొటోస్ అవన్నీ అయితే డిలీట్ చేసేవారు, ఎందుకంటే మీరే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే గాయస్, నేను మీ ముంగల్కి ప్రతి ఒక్క విషయం తెస్తా అన్న, అందుకనే ఈ విషయం కూడా ఇచ్చేసినాను. అందుకనే ఇదైతే ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్ అవుతుంది, చాలామంది పబ్లిక్ అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఇంకొకటి ఏంటంటే పైసలు అంటే అయిపోతుండే చాలామంది, ఫ్రీ అనే వారికి అయితే ఇంకా చాలామంది అయితే యూజ్ చేసుకుంటున్నారు. అందుకే గాయస్, నేను ఇవ్వాలైతే యాప్ డౌన్లోడ్ చేసుకోకూర్రి. నేను మరీ ఫోటో పెడుతున్నా కదా చూడుర్రి, మరీ ఈ పిక్చర్స్ కోసం అయితే చేస్తుండ్రు. ఇంకొకటి ఈ యాప్లో 2 ఉన్నాయి, 2 ఫేకే. ఇంకొకటి ఉంది, రెండు ఉన్నాయి అవి ఫేక్వి. సో గాయస్, అట్లా ఏమైపోతుందంటే ఫేక్లా మనకి ఇది ఒకటేమో డిట్టో ఎట్లనైతుందో మన ఫేస్ అట్లా వస్తుంది, కొన్ని ఏమో జర కార్టూన్ వేరే షేప్లో వస్తున్నాయి. అందుకనే 2 యాప్స్ ఉన్నాయి ఇవి, 2 యాప్స్ ఉన్నాయి. చాలామంది అయితే చెప్తున్నారు కదా ఈ యాప్లో మంచి వస్తలేదు, యాప్లో వేసుకోరు, ఈ యాప్లో మంచి వస్తలేదు అని. సో గాయస్, మీకు చెప్తున్నా నేనైతే ఏ యాప్లోనైతే వేసుకోకూర్రి. 2 యాప్లు ఉండే అవి అసలు డౌన్లోడే చేయకూర్రి. ఇంకొకటి మధ్య దానికేమో ముందు రేటింగ్ తక్కువ ఉంటుండే, సో ఇంక ఇప్పుడైతే దీనికి చేస్తున్నారు అన్న అందరూ అయితే ఫుల్ రేటింగ్ ఇట్లా పెరిగిపోయింది యాప్. సో గాయస్, ఈ యాప్ అయితే ఇవ్వాలి మీ ఫొటోస్ ఇట్లా పెట్టి చేసి డౌన్లోడ్ ఇట్లా అవన్నీ అయితే తీసుకోకూర్రి, కాలిపోయి మీరే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే గాయస్, నేను మీ అందరికైతే చెప్తున్నాను ఇవన్నీ అయితే ఇవ్వకూర్రి. అందరైతే ఇప్పుడు అవర్స్ ఉన్నా కానీ వీడియోలు ఫోటోలు అవన్నీ అయితే డిలీట్ చేసేవారు, స్టోరీలు గిట్ట అవన్నీ పెట్టకూడదు ఇన్స్టాగ్రామ్లో, మళ్ళీ మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు గాయస్. అందుకనే ప్రతి ఒక్కటి నేను మీ ముంగల్కి వేస్తాను, అందుకే ఇది గిట్ట ఇచ్చేసిన.
గాయస్ ఇంకా మంచి మంచివి వేస్తాను మీ ముంగల్కి ఈ కంటెంట్ కాదు, ఇంకా కొత్త మీకు తెలియని అన్నీ తీసుకొస్తాను. అందుకే మన ఛానల్కి అయితే అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి, లైక్ షేర్ అయితే కామెంట్ అయితే వేయర్రి. దీనికి ఇట్లా మస్తు కామెంట్లు అయితే వేయర్రి, నేనైతే కామెంట్స్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గాయస్ అందరైతే మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ చేయర్రి, మీకు నచ్చితే లైక్ చేయర్రి, లేకపోతే డిస్లైక్ చేయర్రి, కామెంట్స్ గిట్ట పెట్టుర్రి వీడియో ఎట్లయితే వచ్చిందో. సో గాయస్ ఇంకెందుకు లైక్ చేస్తారు, మన ఛానల్ అయితే నచ్చితే లైక్ ఒక షేర్ ఒక కామెంట్ అయితే చూసుకొని మరి కొన్ని వీడియోల కోసం అయితే వెయిట్ చేయరు. సో గాయస్ అందరికీ అయితే ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే ఇంత క్లియర్గా ఎట్లా చెప్తుండు యాప్ గురించి అని. సో గాయస్ మీరే ఒకసారి అయితే యాప్ అయితే అందరికీ తెలుసు, కింద పోయి దాని రేటింగ్ కాడ అంతా చెక్ చేయర్రి, అది మీకే అర్థమవుతుంది. సో నేను అందుకే మళ్ళీ వీడియో స్టాప్ చేసి మళ్ళీ నాకు థాట్ వచ్చింది, అందుకే అందరు ఎట్లయినా అడుగుతారని మళ్ళీ నేను వీడియో అయితే కంటిన్యూ చేశాను. అందరైతే కింద పోయి 2 యాప్స్ అయితే కింద పోయి అయితే చెక్ చేయర్రి మీరు రేటింగ్ ఇట్లా అంతా. ముందుది ఇప్పుడైతే చెక్ చేయర్రి, మొత్తం ఫ్రాడ్ ఉంటుంది. సో గాయస్ నేను అందుకే మళ్ళీ ఒకసారి చెప్దామని అయితే మేము ముంగల్కి వచ్చినా, ఇంకో మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరైతే ఆడకూరు సార్.